అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానండి. నా వాయిస్ ఓవర్లో అయితే కాకులు, పిచ్చుకలు, గద్దలు, ఆవులు, మేకలు, కోళ్ళు అన్నీ అరుస్తాయి. ఏమీ అనుకోకండి. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి ఏదో ఒక పిట్ట పిచ్చుక అరుస్తూనే ఉంటుంది. అవన్నీ లేకుండా అయితే నేనైతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేను. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. అవి అరకుండా ఉన్నప్పుడు ఇద్దాము వాయిస్ ఓవర్ అనుకుంటా కానీ అస్సలు అవ్వదు. ఈరోజైతే మా ఒట్టిగడ్డ కుప్ప అయితే వేస్తున్నమాట. వేరే వాళ్ళ ప్లేస్లో మార్చి నెలలో అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే గడ్డి అయితే తీసుకొచ్చి దాలవా గడ్డి అయితే వేరే వాళ్ళ ప్లేస్లో 3 months కడిగి వాళ్ళ ప్లేస్లో అయితే పెట్టానమాట. మన ఇంటి దగ్గర ఉందని చెప్పేసి కొద్దిగా అదైతే ఇప్పుడు అయిపోయినది. దగ్గరగా ఉంటే మనకు మంచిది కదా. మనం అడిగిన గ్యాప్ వరకునే మనం ఉంచుకోవాలి. అంతకు మించి అయితే బాగోదు కదా. వాళ్ళు కూడా పలానా డేస్ వరకునే అని అన్నారు కదా, ఎందుకు తీయలేదని అనిపించుకోకూడదు. మనము అలా వెళ్ళిపోవాలన్నమాట. ఎంతవరకు అడిగామో అంతవరకునే మనము ఆ చాయిస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే నచ్చుతారు ఎవరికైనా అంటారు అంటే నిజమేనండి బాబు. ఇంట్లో వాళ్ళకి నచ్చరు. అసలు వాళ్ళ మాట కూడా నచ్చదు. వాళ్ళ చెప్పిన పని కూడా చేయరు అంటే నేను ఎన్నాళ్ళు నిజంగా అలా ఉంటారా అనుకునేదాన్ని. నా వరకు వచ్చేంత వరకు నాకైతే తెలియలేదన్నమాట. ఎందుకు నా వరకు వచ్చింది అంటే నా బంధువులందరి కోసం నేను ఎంత టెన్షన్ పడతానంటే నా పని అంతా పక్కన పెట్టేసుకొని వాళ్ళ కోసం ఆలోచిస్తూ వాళ్ళు చెప్పిన పని చేస్తూ నేనైతే ఎంతగానో పరిగెట్టి ప్రయాసపడతాను. నాకు వరకు వచ్చేసరికి వాళ్ళు నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఈరోజు అయితే నేను చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే అది నా మనసుకే తెలుసు అనమాట. 1 month నుంచి ఎంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా సరే నా పని కాబట్టి చేద్దాంలే అనేసి అంటున్నారు. కానీ అయ్యో ఆడపిల్ల కదా, మగోళ్ళు లేని పని చేస్తుంది, తనకు అవసరం కాబట్టి అడుగుతుంది, లేదంటే అడుగుదు కదా అన్న ఆలోచన కూడా లేదన్నమాట. సరే అడిగి నాకు ఇసుకొచ్చింది. నేను చేయగలిగే పని అయితే నేను ఎవరిని అడగను, ఎవరి కాళ్ళు కూడా పట్టుకోను. నిజం చెప్తున్నా. మగాడి కంటే ఎక్కువగా పని చేసుకుంటా. నేను చేతకాని పని, నేను చెయ్యలేని పని అయితేనే ఒక మగోడు సహాయం అయితే కోరుతానన్నమాట. అలాంటిది ఎంత కోరినా ఎంత అడిగినా సరే లాస్ట్గా అయితే రాలేదు. గడ్డి తెచ్చిన పాపం ఏంటో తెలీదు. తెచ్చిన దగ్గర నుంచి వర్షమే కాదు, తుఫాను. గంట 2 గంటలు ఒక పూట కురిసేది కాదు. 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, ఒక్కసారి అయితే వారం రోజులు కూడా తుఫాను ఉంది. మాకైతే ఏదోలాగైతే బాధపడి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11 వరకు అయితే చేస్తామన్నమాట. నేను ఒక్కదాన్నే కట్టి అన్నీ చేసి అయితే వాళ్ళకి ఎత్తితే వాళ్ళు అయితే మోసారు. లాస్ట్ కుప్ప అయితే ఇలా వచ్చిందన్నమాట. ఇంటికి వచ్చి అన్నం తిని స్నానం అయితే చేసి రెడీ అయ్యి అయితే ఆవులు అయితే లోపల కడుతున్నాను అనమాట. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా. ఉన్న ఇంత చిన్నింట్లోనే అన్నీ ఇంట్లోనే సర్దుతాను అనమాట. నిజంగా షాక్ అయిపోతారు. ఇంత చిన్న ఇంట్లో నువ్వు భలే అడ్జస్ట్మెంట్ చేస్తావు అని చెప్పేసి అంటారన్నమాట దారంటెల్లోళ్ళు అందరూ. ఆశ ఎంత బాగా చేసుకుంటుందో నీట్గా అనేసి. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. పని అయిపోయిందంటే నేను ఇంత కష్టపడ్డాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.